తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కే. నెల రోజులు కూడా కాకముందే ప్రధాన పార్టీలు ఎన్నికల మోడ్లోకి వెళ్లిపోయాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభలో అయిన సత్తా చాటాలని ముందస్తుగా కసరత్తు ప్రారంభించింది. మరోవైపు కాంగ్రెస్ కూడా విస్తృత స్థాయి సమావేశాలతో దూసుకుపోతుంది. బీజేపీ నుంచి అమిత్ షా సైతం లోక్సభపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు సాధించే దిశగా పార్టీలన్నీ వడివడిగా అడుగులు వేస్తూ ఉండడం ఆసక్తిగా మారింది. లోక్సభ సమరానికి సిద్ధమవుతున్న పార్టీలు. మార్చిలోపు లోక్సభ ఎన్నికలు. మెజార్టీ సీట్లలో గెలవాలని కాంగ్రెస్ వ్యూహాలు. దక్షిణ తెలంగాణపై హస్తానికి పట్టు. లోక్సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు. గత స్థానాల కంటే ఎక్కువగా గెలవాలని బీజేపీ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల పోరులో ఎదురైన జయాపజయాల నుంచి తేరుకొనక ముందే తెలంగాణలోని రాజకీయ పక్షాలు లోక్సభ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. మార్చిలోగా లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచాయి. గెలుపు వ్యూహాల రూపకల్పనలో కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంతో దూకుడు పెంచింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో 3 స్థానాలు మాత్రమే గెలిచింది. ఈ దఫా రాష్ట్రంలో అధికార పార్టీగా మెజారిటీ సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం ప్రభుత్వ వ్యతిరేకతతో కాకుండా కాంగ్రెస్ కు లభించిన ప్రజాదరణకు లభించిందనే విషయాన్ని ఆ పార్టీ రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రం నుంచి మెజార్టీ సీట్లు గెలిచి పార్టీ నుండి ప్రధాని రేసులో ఉన్న రాహుల్ గాంధీకి కానుకగా అందించాలని పీసీసీ భావిస్తుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మినహా ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ భారీగా సీట్లు గెలుచుకోవడంతో ఎంపీ ఎన్నికల్లో టికెట్లకు డిమాండ్ కూడా పెరిగింది. దీంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ నాయకత్వానికి జటిలంగా మారింది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఆ స్థానాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైచేయి సాధించిన మల్కాజ్గిరి, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాల్లోనూ గెలవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల సమరానికి ముందస్తు కసరత్తు చేపట్టింది. పార్టీ క్యాడర్ను లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఈ నెల 3 నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్ వేదికగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, నేతలు హరీష్ రావు, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సారథ్యంలో లోక్సభ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి, 16న నల్లగొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సన్నాహక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పోయిన ప్రతిష్టను లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి తిరిగి సాధించాలని అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ ముఖ్యులంతా వ్యూహాలపై ఫోకస్ పెట్టనున్నారు. లోక్సభ స్థానాల వారీగా జరగనున్న ఈ సన్నాహక సమావేశాలకు సిట్టింగ్ ఎంపీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు లోక్సభ స్థానం పరిధిలోని ముఖ్య నాయకులను ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లపైన, స్వల్ప మెజార్టీతో ఓడిన స్థానాలపైన కూలంకషంగా చర్చించనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎదురవ్వనున్న పోటీని అధిగమించి గెలవటం ఎలాగన్న దానిపై వ్యూహరచన చేయనున్నారు. లోక్సభ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు ముగిసిన అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని గులాబీ నాయకత్వం నిర్దేశించుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై ధీమాను కలిగించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పెంచుకున్న బీజేపీ ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలపై భారీ ఆశలు పెట్టుకుంది. తాజాగా అమిత్ షా తెలంగాణలో పర్యటించి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి లోక్సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకం చేశారు. సిట్టింగ్ ఎంపీ స్థానాలు కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్లలో తిరిగి బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, సోయం బాపురావులను మళ్లీ బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. మిగతా 13 స్థానాల్లో కనీసం 6 నుండి 7 స్థానాలు గెలవాలని బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి నిర్దేశించింది. ఆ స్థానాల్లో టికెట్ల కోసం పార్టీ నాయకుల నుంచి గట్టి పోటీ నెలకొందని చెబుతున్నారు.